మన వ్యాపారాలు మన చేతుల్లో లేవు. వైట్ కాలర్ ఉద్యోగాలకు హిందువులు అలవాటు పడ్డారు. 9 to 5 ఏసీ రూమ్లో కూర్చొని సంపాదించుకొని వచ్చి సాయంత్రం అయిందంటే పకోడీ కొనేటోడెవడు, పెళ్ళానికి మల్లెపూలు కొంటున్నాం ఆ పూలు కొనేటోడెవడు, లేకపోతే కూరగాయలు కొనేటోడెవడు, వాటిని మురికి నీళ్ళల్లో ముంచిండా మూత్రంలో ముంచిండా చూడకుండా తీసుకొని పోయి వాడి చేతిలో డబ్బులు పెడుతున్నాం. సో ఇది మనం అడ్డుకోవాలి. కుల వృత్తులను ప్రోత్సహించుకోవాలి. కుల వృత్తులు ఎవరైనా వస్తున్నారు అంటే మనకు చేతనైన ఆర్థిక సహాయం చేయాలి. మన ఇంట్లో చేసుకునే ప్రతి పనిని కూడా హిందూ కుల వృత్తుదారులతో మాత్రమే చేయించుకోవాలి. మీరు అది చేయగలిగితే ఈ జిహాదుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఆర్థికంగా వాళ్ళకు కావాల్సిన నిధులు లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేవరు. ఈరోజు హిందూ సెక్యులర్గా మారారు అని అంటే కారణం ఏంటంటే వాడి దగ్గర ఆర్థికంగా లేదు. ఎవడు ఇస్తే వాడి వైపు మాట్లాడుతున్నాడు కాబట్టి సెక్యులర్ అయిపోయాడు. అదే వాళ్ళు ఆర్థికంగా సస్టైన్ అయ్యి ఆర్థికంగా ఇటువైపు పడిపోతే ఖచ్చితంగా సమస్య మూలం మీద కొట్టొచ్చు.